హాయ్ మామ లెనిన్. అఖిల్ గారి కెరియర్ని డిసైడ్ చేసే సినిమా. నాగార్జున గారే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడటంతో సినిమా మీద పాజిటివిటీ అయితే వచ్చింది. అన్నపూర్ణ ప్రొడక్ట్ అవ్వటం వల్ల నాకు కూడా హోప్ వచ్చింది. ఇప్పుడే చూశాక నాకెలా అనిపించింది, అఖిల్ గారు హిట్ కొట్టారా అంటే నచ్చింది మామ సినిమా. హిట్ కొట్టినట్టే అని అంటాను, బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. అరే ఏంట్రా ఇది టెంప్లెట్లో వెళ్తుంది, ఇది కూడా పోయినట్టేనా అని అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి డైరెక్టర్ మొదలెడతాడు మామ గేము. చాలా బాగుంటుంది. అక్కడ అందుకున్న సినిమా ఇంకెక్కడా డ్రాప్ అవ్వదు. అలా పెరుగుతూ 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 సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి చిన్న సస్పెన్స్తో మంచి సినిమా చూసాం కదా, అఖిల్ గారి కష్టానికి ఆన్సర్ దొరికింది కదా అనే సాటిస్ఫాక్షన్తోనే బయటకు వస్తారు ఆయన ఫ్యాన్స్. బట్ ఆ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందో అందులో పర్టికులర్గా హీరో హీరోయిన్ ట్రాక్ ఏదైతే ఉంటుందో అది సినిమాకి మైనస్ అయిందని, కథపరంగా అది చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా చాలా నీరసంగా వెళ్తుంది. కాబట్టి కొంచెం పేషెన్స్ టెస్ట్ అని చెప్తాను. నన్ను సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటి అంటే ఈ సినిమా రిజల్ట్ అఖిల్ గారి పర్ఫార్మెన్స్ డిసైడ్ చేయటం. ఇప్పటి వరకు ఎవరైతే అఖిల్ గారిది వీక్ పర్ఫార్మెన్స్ అని అన్నారో అందరికీ సమాధానం ఇచ్చేశారు ఈ సినిమాతో. మెయిన్గా క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే అన్ని క్యారెక్టర్స్ ఒరిజినల్ ఫేసెస్ చూపించేసి వాటి నుంచి హీరో ఎలా బయటపడతాడు అనే క్యూరియాసిటీని గట్టిగా బిల్డ్ చేశారని చెప్తాను మామ. సీక్వెన్స్లా చూస్తే స్క్రీన్ మీద అన్ని సీక్వెన్స్లు వర్కౌట్ అయిపోతాయి, బట్ ఫస్ట్ హాఫ్లో వాటిని ప్లేస్ చేసిన విధానం ఏదైతే ఉందో అది అంతగా కుదరదు. ఇక ప్లస్లో మైనస్లో మాట్లాడుకునే ముందు పాయింట్లోకి వెళ్తే ట్రైలర్లో నాగార్జున గారు వాయిస్ ఓవర్లో ఏదైతే ఉంటుందో అదే స్టోరీ మామ. ఒక్కొక్క క్యారెక్టర్ది ఒక్కొక్క కోరిక. ఆ కోరికలకు అడ్డు లెనిన్ భారతీయుల ప్రేమ, వాటి మధ్య ద్రౌపదమ్మ జాతర. ఇవి ఎలా జరిగాయి అనేది మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలి అంటే సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ థియేటర్లోనే చల్లబడిపోయిన అందరినీ సెకండ్ హాఫ్ సీట్లో కూర్చోబెట్టి ప్రతి సీన్ని ఎంజాయ్ చేసేలా చేసింది మామ. సేమ్ టైం యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కరెక్ట్గా కుదిరాయి. అఖిల్ గారు వాటిని ఇంకా పర్ఫెక్ట్గా ఎన్హాన్స్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది ఒక రివెంజ్ కమర్షియల్ సినిమా, బట్ రివెంజ్ టెంప్లెట్లో సినిమా వెళ్ళకపోవడం అనేది, కథాపరంగా వెళ్ళటం అనేది సినిమాకి పెద్ద ప్లస్. మెయిన్గా అఖిల్ గారు సినిమాని తన భుజాల మీద మోసారని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో అఖిల్ గారు పర్ఫార్మెన్స్ని చూస్తాం మామ. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ ఇంటర్వెల్ మేజర్ అసెట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్ట్ వర్క్. ఏ సెట్ ప్రాపర్టీ కూడా ఇది సెట్ కదా ఆర్ట్ వర్క్ కదా అన్నట్టు ఉండదు, చాలా న్యాచురల్గా కుదిరాయి. మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్లు కూడా బాగున్నాయి. శివాజీ గారి పర్ఫార్మెన్స్ నాకు స్పెషల్గా నచ్చింది. వసంత్ క్యారెక్టర్ చేసిన అతని యాక్టింగ్ ఫస్ట్ హాఫ్లో ఏంట్రా ఇది అన్నట్టు ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్లో మాత్రం అతని క్యారెక్టర్ కూడా మనకి నచ్చేస్తుంది మామ. టెక్నికల్గా అన్నపూర్ణ ప్రోడక్ట్ కాబట్టి దానికి ఎవరు వంక పెట్టగలరు చెప్పండి. సో డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్ను కూడా కొంచెం ప్రాపర్గా డీల్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఇక మైనస్ల గురించి మాట్లాడాలి అంటే మంచిగా స్టార్ట్ అయిన సినిమా 10 minutes తర్వాత ఇంటర్వెల్ వరకు చాలా అంటే చాలా సప్పగా బోర్ కొట్టేస్తుంది మామ. ఒక రకంగా పోయినట్టేనా అని అనుకున్న పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ తమన్ మ్యూజిక్. ఒక్క పాట తప్ప మిగతా ఏవి నాకు వర్కౌట్ అవ్వలేదు, బట్ ఆర్ఆర్ అయితే బాగుంది. ఎండ్ క్రెడిట్స్లో వచ్చే ఆర్ఆర్ వర్కౌట్ అయ్యింది మామ. మెయిన్గా అయితే ఫస్ట్ హాఫ్లో రైటింగ్ చాలా వీక్గా ఉంటుంది, సేమ్ టైం ప్రెడిక్టబుల్గా మారిపోతుంది. విలన్ క్యారెక్టర్ కూడా కొంచెం తేడాగా ఉంటుంది మామ. ఇక ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే మంచి సినిమానే, బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం భరించాలి. బట్ అయ్యగారు హిట్ కొట్టేశారు అని నేనైతే అంటాను మామ. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని చెప్తాను. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.